ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్న వాటిని మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ ఆస్ట్రిచ్, క్రో అండ్ పీజియన్, స్పారో ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా మొత్తం ఈ 4 కూడాను బర్డ్సే, మనకు తెలిసిన విషయమే. ఆస్ట్రిచ్ అనేది మనకి ఇది ఒక రకమైన బర్డ్, బట్ ఈజ్ నాట్ ఫ్లయింగ్. ఓకే, ఏంటిది? ఈజ్ నాట్ ఫ్లయింగ్, ఈజ్ నాట్ ఫ్లయింగ్. ఓకే, నెక్స్ట్ క్రో అనేది మనకి ఆల్రెడీ ఫ్లయింగ్. ఓకే, నెక్స్ట్ పీజియన్ కూడాను మనకి ఫ్లయింగ్. నెక్స్ట్ స్పారో కూడా ఫ్లయింగ్. ఇక్కడ ఇచ్చాడు ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆస్ట్రిచ్, క్రో అండ్ పీజియన్ అండ్ స్పారో ఇవన్నీ కూడాను పక్షులకు సంబంధించిందే. ఆస్ట్రిచ్ అనేది మనకి తెలిసిందే, ఈ పక్షి ఇది చాలా పెద్ద గుడ్డు పెడుతుందని తెలిసాను. జస్ట్ ఇది స్పీడ్గా వాక్ చేస్తుంది కానీ ఎగరదు. ఇక్కడ కాకి అనేది ఎగురుతుంది, అలాగే పావురం అనేది కూడా ఎగురుతుంది. స్పారో కూడాను అంటే పిచ్చుక కూడా ఎగురుతుంది. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఏది ఉంది? క్రో అండ్ పీజియన్ అండ్ స్పారో ఈ 3 కూడాను ఫ్లయింగ్ చేస్తున్నాయి. ఆస్ట్రిచ్ అనేది నాట్ ఫ్లయింగ్, ఇది ఎగరదు కదా. కాబట్టి ఆడ్ వన్ ఏదవుతుంది మనకి? ఆస్ట్రిచ్ అనేది ఆడ్ వన్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో మనకి ఆస్ట్రిచ్ అనేది డిఫరెంట్గా ఉంది, ఆడ్ వన్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిక్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనం ఆడ్ వన్ ఏదైనా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 28, 44, 68, 80, 92 ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క 28ని ఏ రకంగా రాసుకోవచ్చు? 7 × 4 కింద రాసుకోవచ్చు కదా. 7 4 జా 28. ఓకే, ఈ 44ని ఏ రకంగా రాసుకోవచ్చు? 11 × 4 కింద రాసుకోవచ్చు. ఓకే, ఈ 68ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 17 × 4 కింద రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 80ని ఏ విధంగా రాసుకోవచ్చు? 20 × 4 కింద రాసుకోవచ్చు. ఈ 92ని ఏ రకంగా రాసుకోవచ్చు? మనం 23 × 4 కింద రాసుకోవచ్చు. అంతే కదా. ఇక్కడ బాగా గమనించండి, ఈచ్ నెంబర్ కూడాను మనకి చివర 4తో మల్టిపుల్ అవుతుంది. అన్నిట్లుగా కామన్గా ఉంది కాబట్టి మనకి వేరియేషన్ కనిపించట్లేదు. ఇక్కడ 7, 11, 17, 20, 23 డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 7, 11, నెక్స్ట్ 17, ఈ 23 ఈ 3 కూడా ఏమవుతాయి? మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అంతే కదా. ఏంటి? 7, 11, 17, 23 అనేది ఇవి ప్రైమ్ నెంబర్స్, మనకు తెలిసిన విషయమే. 20 అనేది ఏ నెంబర్ అవుతుంది? ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆర్ నేచురల్ నెంబర్ అవుతుంది. అంతే కదా. కాబట్టి మనకి ఇక్కడ ఆడ్ వన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఆడ్ వన్ ఏదవుతుంది? ఇక్కడ 20 అనేది ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా 7, 11, 17, 23 ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడాను ఒక ఆర్డర్లో ఉన్న నెంబర్ సిస్టంలోకి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ అనేది హెచ్ అండ్ ఎవరీ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ఈ యొక్క నేచురల్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ 20 అనేది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి ఆడ్ వన్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే మనం చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ 1 మిస్సింగ్ టర్మ్ అంటే ఇది మిస్సింగ్ నెంబర్స్ నుంచి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ మిస్సింగ్ నెంబర్ ఏంటంటే మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 7 నుంచి 17 రావాలంటే ఎంత యాడ్ చేశాడు? 6 యాడ్ చేశాడు. నెక్స్ట్ దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 8 ఉంది. నెక్స్ట్ దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 10 ఉంది. ఇక్కడ బాగా గమనించండి, ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత వస్తుంది? +2 వచ్చింది. ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత? +2 వచ్చింది. అంటే ఇక్కడ ప్యాటర్న్కి ఈ రకంగా చూసుకున్న అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 8 ఉంది, 10 ఉంది. అంటే ఈచ్ నెంబర్కి 2 యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. ఓకే, ఇక్కడ 10కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే 13కి ఈ 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 42 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో 42 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ చూసుకోండి, ఇక్కడ ఎంత? 12 వచ్చింది. ఈ 12 తర్వాత ఎంత వస్తుంది మనకి? 14 వస్తుంది. ఈ 14 అనేది 42కి చేస్తే 56 వచ్చింది.
నెక్స్ట్ ఈ 14 తర్వాత ఎంత 16 యాడ్ చేసుకున్నాం అనుకో 56కి 16 యాడ్ చేస్తే 72 వచ్చింది. కానీ మనకు అడిగింది కేవలం ఇక్కడ వరకే అడిగాడు కాబట్టి మనకి ఆన్సర్ 42 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మిస్సింగ్ నెంబర్స్ నుంచి చాలా ఈజీగా ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, చూసుకోండి. లేకపోతే ఇక్కడ చూసినట్టుకుంటే ఇక్కడ 2 వేరియేషన్, ఇక్కడ 2 వేరియేషన్, ఇక్కడ కూడా 2 వేరియేషన్, ఇక్కడ కూడా 2 వేరియేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇది కూడాను ఆడ్ వన్ అవుట్ అడిగాడండి. ఇదంతా కదా మనకి లాజికల్ రీజనింగ్స్లో వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ ఒకటి ఇచ్చాడు, కీబోర్డ్ ఇచ్చాడు, డిజిటల్ కెమెరా ఇచ్చాడు, కంప్యూటర్ డిస్క్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ బాగా ఈ 4కి 3 మాత్రం దగ్గరగా ఒక రకమైన రిలేషన్ ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఏది ఉందో మనం ఐడెంటిఫై చేయడం అనే ఈ ఆడ్ వన్ అవుట్ అనేది మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఏవేవి ఈక్వల్గా ఉంటే చూద్దాం ఒకసారి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది మనకి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న డ్రైవ్ ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం డిజిటల్ కెమెరాలో కూడా మనం స్టోర్ చేసుకుంటాం, ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా కూడా డిజిటల్ కెమెరాలో మనం స్టోర్ చేస్తాం. ఇక్కడ కంప్యూటర్ డిస్క్ కూడా ఏంటిది, ఇది కూడా ఒక రకమైన స్టోరేజ్ డిస్కే కంప్యూటర్లో. ఓకే, కానీ ఇక్కడ కీబోర్డ్ అనేది ఇందులో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని దట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా కూడా మనం ఇందులో స్టోర్ చేయగలమా? స్టోర్ చేయలేం. జస్ట్ ఇది ఓన్లీ ఒక రకమైన కీబోర్డ్, జస్ట్ మనం టైపింగ్కే యూజ్ చేస్తాం దీన్ని. ఓకే, కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ అడిగాడు కాబట్టి ఇందులో ఆడ్ వన్కి ఏది డిఫరెంట్గా ఉంది, కీబోర్డ్ ఆడ్ వన్గా ఉంది కాబట్టి ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్, డిజిటల్ కెమెరా, కంప్యూటర్ డిస్క్ ఇవన్నీ కూడా స్టోరేజ్కి అండి. ఇది ఏదైనా మనం మ్యాటర్స్ని మనం దాచుకోవాలనుకుంటే దానికి ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే.